మేము దురదృష్టవంతులం కాబట్టి మా కన్న బిడ్డ మా కళ్ళ ముందున్న కలుసుకోలేని దురదృష్టవంతులుగా మిగిలిపోయామమ్మా. బాబాయ్, అవునమ్మా, నీ అంతరాత్మకి తెలుసు నువ్వే మా వైష్ణవీదేవివి అని. మా మనసులకు కూడా తెలుసు నువ్వే మా వారసురాలివి అని. కానీ నిన్నెన్నిసార్లు ప్రాధేయపడినా నీ నోటితో నువ్వు నిజం ఒప్పుకోలేదు. అసలు నేను మీ అన్నయ్య కూతుర్ని అయ్యుంటే ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని బాబాయ్. అవును సార్, తను మీ అన్న కూతురు కాదు సార్. ఆపండి. నా భవిష్యత్తు చెప్పకుండా ఉండాలి అంటే నేనడిగినట్టుగా వాడి మీద ఒట్టు పెట్టి మాటివ్వు, లేదంటే వాణ్ణి మర్చిపో. నేను జమీందారు గారి కూతురు విషయం ఎవరికి చెప్పను. ఆఖరికి మా బాబాయ్ కూడా చెప్పనత నదులై. వీరనారాయణ గారు, చిట్టమ్మ మౌనానికి కారణం నేను. తన జన్మ రహస్యం తన గుండెల్లోనే దాచుకోవడానికి కారణం నేనే. నువ్వు మాట్లాడకు చిట్టి, ప్లీజ్. ఇప్పటికీ నోరు విప్పకపోతే, నిజాలు చెప్పకపోతే నేను మనిషిని కాదు చిట్టి. అత్త ఏంటి మాట్లాడుతున్నావు అత్త? బాబాయ్, అంత మాటలు నమ్మకండి బాబాయ్. తను చెప్పే అన్ని అబద్ధాలు. అవును బాబు గారు, ఈ చిట్టమ్మ మీ అన్న కూతురు కాదు. పసి వయసులో నేనసలు తన్ని దొంగిలించలేదు. అక్క, నువ్వు చెప్పినట్టే ఇద్దరు ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసానే. నా నుంచి కోకిలమ్మ కుటుంబరావులు అస్సలు దొంగిలించలేదు. మాకే పాపం తెలియదు సార్. ఇదంతా అబద్ధమే బాబు గారు, అబద్ధం. తన కాలి కింద పుట్టుమచ్చ ఉన్నది అబద్ధం. తను చెట్టుని నరికితే పాలు జలజల కారడమో అబద్ధం. తను పుట్టలో ఉన్న పాముకి పాలు పెడితే ఆ పాము పాలు తాగడమూ అబద్ధం. అన్నింటికీ మించి
గుడిలో గంటని 16 సార్లు మోగించడం కూడా అబద్ధమే. ఇవన్నీ అబద్ధాలుగా ఎందుకు మిగిలిపోయాయో తెలుసా బాబు గారు? నేను ఈ కాంతమ్మే కారణం బాబు గారు. ఏంటి కాంతమ్మ నువ్వనేది? అమ్మా నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థం అవుతుందా? నువ్వు ఆగరా బాబుగారు. చేసిన పాపం చెప్తే పోతుందంటారు, కానీ నేను చేసిన పాపాలు చెప్తే పోయేవి కాదు బాబుగారు. అయినా సరే చెప్తాను. ఈ చిట్టమ్మ ఎవరో కాదు, శ్రీ 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 వైష్ణవి 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 శంకర్ నారాయణ గారి గారాల పట్టి శ్రీ వైష్ణవి దేవి. లేదు, నువ్వు వైష్ణవి దేవే. కాదు, నేను వైష్ణవి దేవిని కాదు. లేదు, నువ్వు వైష్ణవి దేవే. కాదు. అవును. కాదు. అవును. కాదు కాదు కాదు. అవును అవును అవును. కాదని చెప్తున్నాను కదా. కాదా? కాదా? నువ్వు వైష్ణవి దేవి కాదా? కాదు కాదు. సరే, అయితే నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. అవును చిట్టి, కడుపు తీపి ఎలా ఉంటుందో కొన్ని క్షణాల ముందే అనుభవించావు. అలాంటిది పెళ్లి కూడా చేసుకోకుండా పిచ్చివాళ్లాగా లోకం అంతా తిరుగుతున్నా ఈ వీరనారాయణ గారిని ఇంకా మోసం చేద్దామంటావా? చెప్పు చిట్టి. తన మనోరాల్ని చచ్చేలోపు చూడకపోతానా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా ఈ పెద్దావిడ్ని ఇప్పటికే దగా చేద్దామంటావా?
చెప్పు చిట్టి. చెప్పు. నీ బిడ్డ మీద ఒట్టు పెట్టి నిజం చెప్పు. చెప్పు. చెప్తాను కాంతమ్మతో, చెప్తాను. నువ్వు అలా నోరారా నాన్నమ్మ అని పిలుస్తుంటే చిన్నప్పుడు తప్పిపోయిన నా మనవరాళ్ళు గుర్తొస్తున్నారమ్మా. వాళ్లే గనుక ఉండుంటే ఇప్పుడు నీలాగే ఉండేవాళ్ళు. కాదు కాదు, అచ్చం నీలాగే ఉండేవాళ్ళు. నిన్ను చూస్తుంటే మా అన్న కూతుర్ని చూసినట్టే ఉందమ్మా. నా అన్న కూతురు నా కళ్ళ ముందే నిలబడేట్టుందమ్మా. మీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నాను. మా అన్న కూతుర్లు ఎక్కడున్నారు చెప్పరా? చెప్పు చిట్టమ్మా, మీ అమ్మ నాన్న ఎవరు? నేనే శంకరనారాయణ గారి కూతురు. నేనే వైష్ణవి దేవిని. నేనే మీ వైష్ణవి దేవిని. బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్. నన్ను క్షమించు బాబాయ్. నన్ను క్షమించు బాబాయ్. నువ్వే మా అన్న కూతురువని నా అంతరాత్మ నాకెప్పుడూ చెప్పిందమ్మా. కానీ ఆ నిజం నీ నోటితో వినాలనే ఇప్పటి వరకు ఆగాం చిట్టమ్మా. అవునమ్మా, నేని ముమ్మాటికి మా శంకరనారాయణ పోలికలే. అన్నిటికీ మించి నువ్వు మా వైష్ణవి దేవివే. అవునమ్మా, నేనే వైష్ణవి దేవిని. నేను శంకరనారాయణ గారి పెద్ద కూతుర్ని. నేనే ఆ భగవంతుడున్నాడమ్మా. అందుకే నీ బిడ్డ ద్వారానే మనల్ని కలిపాడు. అవునమ్మా, మనందరినీ కలిపింది కాంతమ్మ అనుకుంటున్నారేమో. కాదు, ఇదిగో నా మనవరాలే మనందరినీ కలిపింది. మీ మనవరాలు మనందరినీ కలపడం ఏంటి బాబాయ్? ఏంటా, ఒకసారి కాలి కింద పుట్టుమొచ్చి చూడు.
ఆ పుట్టుమచ్చ చూశాకే అర్థమైందమ్మా, ఈ అమ్మాయి ఖచ్చితంగా మా చిట్టమ్మ కూతురే అని. ఓహో, తల్లికే అనుకున్నాం, కూతురు కూడా ఉందన్నమాట. కాలి కింద పుట్టుమచ్చ. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నేను చేసిన పాపం తీరింది. నా పశ్చాత్తాపానికి ఫలితం దొరికింది. ఇన్నాళ్లకైనా నా వల్ల విడిపోయిన ఈ తండ్రి కూతుళ్ళు కలిశారు. నాకంతే చాలు, నాకంతే చాలు. బాబాయ్, నన్ను క్షమించు. మా వదిన కొడుకు మీద ఒట్టట్టానని ఎన్నాళ్ళు నిజం చెప్పలేదు. కానీ నా బిడ్డ మీద పొట్టెట్టమనేసరికి ఆ బిడ్డని కూడా మర్చిపోయి నిజం చెప్పేశాను. నన్ను క్షమించండి. వదినా, నన్ను క్షమించు వదినా, నన్ను క్షమించు. పర్వాలేదు చిట్టమ్మ, నువ్వు పెట్టిన ఒట్టుకి గండం నిన్నే పోయిందిలే. ఇప్పుడు నా మనసు కుదుట పడిందమ్మా. ఏది నా మనవరాల్ని నాకొకసారి ఇవ్వు. నీకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్ వాళ్లతో మాట్లాడి నా మనవరాల పేరు మీద వచ్చేలా చేస్తాను. మంచి శుభవార్త చెప్పావురా వీరనారాయణ. మంచి ముహూర్తం చూసి ఆస్తి సంగతి ఏంటో చూడు. నాకు ఏ ఆస్తులు వద్దు బాబాయ్, నాకు మీరుంటే చాలు. ఎందుకొద్దంటావు చిట్టి? న్యాయంగా తనకి రావాల్సిన ఆస్తి తనకే చెందాలి. బాబుగారు, మీరలాగే కానివ్వండి. అలాగే కాంతమ్మా, నువ్వు అన్ని రకాలుగా మారిపోయావనుకున్నాం, కానీ ఆస్తి విషయంలో మాత్రం నువ్వు ఇంకా మారలేదు. పాత కాంతమ్మవే. కరెక్ట్గా చెప్పారు సార్. రండి. ఏంటి బాబాయ్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని గదిలోకి తీసుకొచ్చావు. అంత ముఖ్యమైన విషయం ఏంటి? అవునమ్మా, మన వంశానికి సంబంధించిన రహస్యం కాబట్టి ఎవరూ వినకూడదని ఇలా గదిలోకి తీసుకొచ్చాను. రవిచంద్ర అంటే నీ భర్త కాబట్టి, నీలో సగభాగం కాబట్టి, నీకు సంబంధించిన విషయాల్ని తను కూడా వినొచ్చనే ఉద్దేశంతో అతన్ని కూడా రానిచ్చాం. లేదంటే నువ్వు తప్ప ఇంకెవ్వరూ వినకూడని విషయం ఇది. అంత ముఖ్యమైన విషయం ఏంటి నాన్నమ్మా? మీ ముత్తాతగారు రవిచంద్ర గజపతి రాజావారు చేసిన చిన్న పొరపాటే
మన జీవితాలన్నీ తారుమారైపోయేలా చేసింది. ఏంటి నాన్నమ్మని అనేది? మా ముత్తాతలు చేసిన పొరపాటు వల్ల మా జీవితాలు తారుమారైపోయా? అలా ఎలా నానమ్మా? చెప్తానమ్మా. పసి వయసులో ఉండగానే నువ్వు నీ కుటుంబానికి దూరమయ్యావు. ఊహ తెలియకముందే తల్లిదండ్రుల ప్రేమని కోల్పోయావు. దానికి కారణమేంటో తెలుసా? మన ముత్తాత గారు రవీంద్ర గజపతి గారు చేసిన పొరపాటేనమ్మా. ఆ పొరపాటు వల్లే పసి వయసులోనే నువ్వు లత మాకు దూరమయ్యారు. మేం ఆస్తులన్నీ కోల్పోయాం. చివరికి మా నాన్నగారిని కోల్పోయాం. మా అన్నా వదినల్ని కోల్పోయాం.